హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? సో ఇది వచ్చేసి మన విజయవాడలో స్వీట్ మ్యాజిక్. మీ అందరికీ ఐడియా ఉంది కదా, అక్కడ అనమాట. ఈ వీడియో విజయవాడ వెళ్ళినప్పుడు తీసింది. సో నా కోసం అయితే మా ఆయన ఇక్కడ నుంచి నాకు ఉలవచారు బిర్యానీ తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకురావడం వేరే విషయం, కానీ అసలు ఈ షాప్లో చూసారా స్వీట్స్ ఎన్ని ఉన్నాయో. స్వీట్ మ్యాజిక్ అన్న పేర్లోనే ఉంది కదా స్వీట్స్. అసలు ఎన్ని స్వీట్స్, ఇన్ని రకాల స్వీట్స్, పచ్చళ్ళు, అసలు డ్రై ఫ్రూట్స్ ఏమి, కేక్స్ ఏమి, స్వీట్స్ అయితే బాబోయ్ ఒక్కొక్క స్వీట్కి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. అసలు నేనైతే చదవలేకపోయాను. అసలు ఎంత బాగున్నాయంటే చాక్లెట్స్ అయితే బాబోయ్ అలా పెట్టుకోగానే ఇలా జారిపోతున్నాయి నోట్లోకి. ఐస్ క్రీమ్స్ ఏమింది, ఇంకా అసలు కేక్స్ కానివ్వండి, బర్త్డే కేక్స్కి అయితే సూపర్గా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ అసలు ఎన్ని ఉన్నాయో తెలుసా. స్వీట్ మ్యాజిక్ అన్న పేరే అందుకే పెట్టినట్టున్నారు. విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఫుడ్. ఇంకా బిర్యానీస్ దగ్గరికి వస్తే ఆహా, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఇంకా అసలు ఆంధ్ర భోజనం కూడా ఉంటుందండి. ఆవకాయ బిర్యానీ, ఆవకాయ అన్నము. ఆహా, అసలు చెప్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే. ఇంకా మా వారైతే నా కోసం ఉలవచారు బిర్యానీ తీసుకొస్తా అన్నారు ఇవాళ. అందుకని చెప్పేసి నేను ఏం తినకుండా ఉన్నాను అనమాట. ఇంటికెళ్ళి మా వారు వచ్చేసరికి నైట్ 10:30 దాటిపోయింది. నేనేమో ఆకలితో ఉన్నా. ఇదిగోండి తీసుకొచ్చేసారు. ఇందులో ఆనియన్స్, పెరుగు అండ్ రైతా ఇచ్చారనమాట. అసలు 4 పీసెస్ ఇచ్చారు చికెన్వి. ఇంకా అసలు ఉలవచారు ఇదిగోండి. ప్రైస్ అయితే ఇంత అయింది. అసలు ప్రైస్ విషయం తీసి పక్కన పెడితే 2 మనుషులకు వచ్చింది. ఇదిగోండి నేను మా వారు పెట్టేసుకున్నాం. నాకైతే ఆయన కోసం వెయిట్ చేసి నాకు భలే ఆకలేసింది. ఇక ఆయన అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తింటాను అన్నారు. నేను ఇంకా ఆయన వరకు పక్కన పెట్టేసి నాదైతే నేను తినేసేస్తున్నాను. ఎందుకంటే నాకు మస్తు ఆకలేసింది. నేను అస్సలు ఆకలికి ఉండలేను తెలుసా. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకని చెప్పేసి ఆయన సరే నువ్వు తినేసేసే, నేను తర్వాత తింటాను అని అన్నారు. ఎంత మంచోళ్ళే కదా. మా ఆయన మాత్రం ఫుల్ సపోర్ట్ నాకు. అస్సలు ఏమనుకోరు. కాకపోతే నేను ఆకలేసినప్పుడు మాత్రం అస్సలు వెయిట్ చేయలేనబ్బా, తినేసేస్తాను. ఇంకా అందులోనూ మనకిష్టమైన బిర్యానీ తీసుకొచ్చారు. ఇంకా అసలు ఆగుతారా చెప్పండి. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను. ఆహా, ఊరుతున్నాయి నోట్లో, నీళ్ళు వస్తున్నాయి నాకు. అంత బాగుంది. చాలా రోజుల తర్వాత తింటున్నా నేను అయితే ఈ ఉల్వచారు బిర్యానీ. అండ్ తర్వాత రైతా వేసుకొని తిన్నాను. సూపర్. ఈ రైతా అయితే కొంచెం స్పైసీగా అనిపించింది నాకు, కానీ సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అస్సలు తర్వాత నేను తినే వీడియో పెడతాను, ఎవరు నవ్వుకోవద్దు. ఎందుకంటే అది బాగా స్పీడ్ పెట్టాను. బట్ ఆకలి అయ్యే హడావుడిలో తిన్నాను చూసుకోండి. వింతగా కనీసం వీడియో తీస్తున్నది కూడా తెలియలేదన్నమాట. అంతగా అంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. తిని పడేసాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒళ్ళు వస్తుందని చెప్పేసి ఈ మధ్య 7కే తినేస్తున్నా. అట్లాంటిది నైట్ మాత్రం 10:30, 11 వరకు ఉన్నాను. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసా ఏం తినకుండా. కడుపులో అయితే ఎలికలు పరిగెత్తేస్తున్నాయి. అందుకని చెప్పేసి పిచ్చగా లాగిచ్చేసా. నవ్వుకోకండి ఎవరు, ఓకేనా. మా ఆయన అయితే చిన్నగా తిను ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు నిన్ను అని అన్నారు. కానీ భలే ఆకలేసింది, లాగించేసాను. కానీ సూపర్ ఉంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు ఇప్పటివరకు ఎవరన్నా ఇక్కడ ఉలవచారు బిర్యానీ తినకపోతే తినండి, సూపర్గా ఉంటుంది. అసలు మీరు వదిలిపెట్టారు, మళ్ళా తింటారు, అంత బాగుంటుంది. ఇంకా మధ్యలో అయితే నాకు వాటర్ అయ్యాయి, గొంతు పట్టేసుకుంది. ఇక మా ఆయన పాపం తీసుకొచ్చి ఇచ్చారు. నా కష్టం చూడలేక. అయినా కానీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసేసిన. మొత్తానికైతే వింతగా తినేసాను. కడుపు అయితే నిండిపోయింది. అమ్మయ్య, కొంచెం కడుపులో హెల్తీ పడంగానే అప్పుడు ఫ్రీ అయింది బాడీ. ఇక ఇంకా చూసుకోండి, చాలా హ్యాపీగా అనిపించింది. మనకి ఇష్టమైన ఫుడ్ మా వారు నాకు తీసుకొచ్చి పెడుతుంటే ఆ ఆనందమే వేరబ్బా కదా. మీ హస్బెండ్ ఎప్పుడన్నా ఇట్లా మీకు తీసుకొచ్చి పెట్టారా? అయితే కామెంట్ చేయండి నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక జరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్, ఓకేనా. నేను సపోర్ట్ చేయండి. గిన్నె ఖాళీ అయిపోయింది. టైం ఎంత అయిందో చూపిస్తారండి. చూసారా, 11. బాబోయ్, ఈ టైం వరకు ఎవరైనా తినకుండా ఉంటారా?